హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఇక్కడ నేను తోటకూరని ఈజీగా స్ప్రౌట్స్ వచ్చేలాగా ఎలాగో నేను చెప్తానండి. అది మనం మాట్లాడుకుందాం ఇవాళ టాపిక్. తోటకూరని స్ప్రౌట్స్ ఈజీగా రావాలంటే ఒక చిన్న టిప్ నేను యూజ్ చేశానని అన్ఎక్స్పెక్టెడ్గా అది అయిపోయింది. నాకు తెలుసు, కానీ నేను అంతగా పట్టించుకోలేదండి. కానీ అలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. నేను ఫస్ట్ టైం వేసిన తోటకూరకి సెకండ్ టైం వేసాను. నేను ఫస్ట్ టైం వేసిన తోటకూర ఎలా ఉంది అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. కానీ ఈజీగా స్ప్రౌట్స్ రావాలి అంటే మీరు మట్టి మిశ్రమం ఎలా కలపాలో మీకు తెలిసిందే. ఒకవేళ తెలియని వాళ్ళు, కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నా వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడక్కడ మీకు బ్లాక్ ఉండి కనిపిస్తున్నాయి కదా, అవి ఎరువు అండి. యాక్చువల్లీ మంచిగా మిక్స్ చేయలేదు అది. అయినా ఇక్కడ స్పోర్ట్స్ దాని మధ్య నుంచి కూడా స్పోర్ట్స్ వచ్చేసాయి. మొలకలు, చిన్న చిన్న మొలకలు మీకు కనిపిస్తున్నాయి కదా, అలా వచ్చేసాయి. అదేంటంటే నేను డబ్బా పైన పెట్టాను. సో వర్షానికి అది అంతా కొంచెం అక్కడక్కడ అయిపోయినట్టుగా అయింది. ఈ మొలకలు రావాలంటే మీరు ఏం చేయాలంటే, కలిపాక సన్న ఇసుకలో ఈ తోటకూర సీడ్స్ వేయాలండి. ఎందుకంటే తోటకూర సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, మిక్స్ అయిపోతాయి. దగ్గర పడిపోయాయి అనుకోండి, మనకు మొలకలు అంత ఈజీగా రావు. చూసారా, వీడియో చూపించండి, అంత చిన్నగా ఉంటాయి. దానికి మనము కొంచెం ఇసుక కానీ మట్టి కానీ కలిపేసి వేయండి. అలా వేసేసాక పెట్టేశాను నేను. ఆ రోజు నైట్ వర్షం వచ్చింది, సడన్గా గుర్తు వచ్చేసి నేను పైకి వెళ్ళి ఏం చేశానంటే పైన కవర్ కప్పాను. పైన కవర్ కప్ప ఒక టైల్ పెట్టొచ్చాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మధ్యలో వెళ్ళి తీసాను నేను. అప్పటికి ఇలా ఉన్నాయండి సిచ్యువేషన్. వితిన్ 1 డే. సండే రోజు వేసాను, మండే రోజు మనకి ఇలా ఉన్నాయండి. నేను షాక్ అసలు. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ ఇప్పుడు కార్నర్ కనిపిస్తుంది కదా, అది మాత్రం సెకండ్ డేకి వచ్చింది. అంత స్టాండర్డ్గా అనేది నాకు వెంటనే రాలేదు. బట్ ఇక్కడ చూడండి, ఇది కూడా నాకు మీకు ఇక్కడ కానీ తోటకూర ఇదంతా కూడా అంత గ్రీన్ లస్సీ ఎంత బాగుందంటే ఐ వాజ్ షాక్. అండ్ ఇక్కడ మీకు బ్లాక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా, అదంతా నా కంపోస్ట్ అండి. నేను సీడ్స్ వేసినప్పుడు దానిపైన లేయర్ లాగా లైట్ కప్పాలి అంటారు కదా, అప్పుడు నేను దాని మీద కంపోస్ట్ చల్లాను. ఇసుక అవన్నీ కాకుండా లైట్ వెయిట్ ఉండే కంపోస్ట్ చల్లి చూశాను. నా దగ్గర అప్పటికి మట్టి లేదు, అందుకే నేను కంపోస్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ మనకి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దానిని మట్టిలో వేసేసాక నేను ఇప్పుడు అలా వదిలేసాను కాబట్టి వర్షం వాటర్కి అవి, వర్షం నీళ్ళకి అవి అలా పక్కకు వచ్చేసాయి. సీడ్స్ అని బయటకు వచ్చేసాయి. మళ్ళీ వాటి మీద సన్న ఇసుకనే కప్పితే వచ్చేస్తాయి అనుకుంటున్నాను. నేను ఆ అప్డేట్స్ కూడా మీకు ఒకసారి నేను వీడియో పెడతాను. బట్ ఏంటంటే మీరు మాత్రం ఒకసారి అలా తోటకూర విత్తనాలు చల్లాక ఒకసారి కవర్ లాంటి కప్పేసి బరువు అనేది పెట్టి చూడండి ఒకసారి. మీకు నెక్స్ట్ డేకే మొలకలు వచ్చేస్తాయి అన్నీ. అది స్ప్రౌట్స్ కూడా కాదండి, మొలకలు వచ్చేస్తాయి. ఇది చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది నేను ఫస్ట్ టైం పెట్టిన తోటకూర అండి. దీనికి దానికి చాలా తేడా ఉంది. అది చాలా బాగా కూడా గ్రోత్ అవుతుంది ఇప్పటికీ. ఇది చాలా లేట్గా వచ్చాయండి మొలకలు. ఈ స్టేజ్ వరకు చాలా స్లోగా వచ్చాయి. ఒకసారి మీరు అందరూ కూడా ఆ టిప్ని యూజ్ చేసుకొని బెనిఫిట్ అవుతారని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, నేను చేసిన మిస్టేక్, ఈ తోటకూర ప్లాంట్ పక్కనే నేను ఒక చెట్టు పెట్టాను. టమాటో ప్లాంట్ అలాంటివి ఉన్నాయన్నమాట. దానికి వచ్చిన పెస్ట్ ఉన్న బ్లాక్ డాట్స్ అవన్నీ దీనికి వచ్చాయండి. సో నేను ఎప్సమ్ సాల్ట్ వేసి వాటర్లో కలిపెట్టి చూడండి, అక్కడ బ్లాక్ డాట్ ఇంకా ఉన్నాయి. అక్కడక్కడ లీవ్స్ కనిపిస్తాయి, అక్కడక్కడ ఆకులకు మీకు కనిపిస్తాయి. ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపేసి 1 లీటర్ దాంట్లో ఒక 1/2 స్పూన్ వేసి కలిపేసి ఇచ్చాను నేను. తగ్గాయి. అప్పుడప్పుడు నేను జోహాన్ క్యూ మెథడ్స్ తక్కువ, నేను ఇంకా ఒక్కటి కూడా బాగాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా కిచెన్ గార్డెన్ పెట్టే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఆకుకూరల కోసం అన్ని డేస్ వెయిట్ చేయాలన్నా కూడా మనకి ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది. అదే మనకి ఇక్కడ చూడండి, అక్కడ నేను ఫస్ట్ అక్కడక్కడ కూడా ఇంకా రాలేదు స్పాట్స్ కూడా రాలేదు. సో అక్కడ ఏంటంటే మట్టి కొంచెం బాగా కప్పాలండి. ఎక్కువ కప్పినా కూడా ప్రాబ్లమే, అలాంటి తక్కువ కప్పినా కూడా ప్రాబ్లం అవుతుంది. అది కొంచెం మనం చూసుకోవాలి. ఎందుకంటే తోటకూర సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. అది చూడండి, అక్కడక్కడ గ్యాప్ ఉంది. సో ఇది నేను ఫస్ట్ టైం పెట్టాను. సో ఆ మిస్టేక్ నేను రిపీట్ చేయను, మీరు కూడా రిపీట్ చేయాలనుకుంటాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద బటన్.